హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కువైట్andrakitchen. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఉదయాన్నే పరగడుపున పండ్లు తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాంటి ఖర్జూరపు పండ్లతో ఈరోజు ఒక కొత్త వేలో అరబిక్ తమర్ ఖుబూస్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గింజలు తీసేసిన 1/2 కిలో ఖర్జూరపు పండ్లను మిక్సీ జార్లో వేసి 3 గ్లాసుల వాటర్ పోసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 కిలో మైదాను తీసుకోవాలి. షుగర్ 1/2 కప్, ఎగ్స్ 2, మిల్క్ పౌడర్ 1/3 కప్, ఇప్పుడు ఖర్జూరపు పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈస్ట్ 1.5 టేబుల్ స్పూన్, వేడి నీళ్ళు 1 గ్లాస్, ఇవన్నీ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు 30 లేదా 40 నిమిషాలు పిండి పొంగేంత వరకు మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సోంపు పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పొడి 3/4 టేబుల్ స్పూన్, కలోంజీ 1.5 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఒక ఎగ్ని వేసుకొని అందులో కొన్ని జాఫ్రాన్ వాటర్ లేదా ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓవెన్ ప్లేట్ని తీసుకొని ఆయిల్ పోసి బ్రష్ చేసుకోవాలి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పిండి పొంగిన తర్వాత తీసుకొని చిన్న చిన్న బౌల్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎగ్ని తీసుకొని బ్రష్ చేసుకోవాలి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత సోంపు, ఇలాచీ, కలోంజీ, నువ్వుల పొడి కలిపి పెట్టుకున్న ఆ పొడిని పైన డెకోర్ కోసం చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేసి కింద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేస్తే చాలు.
అంతే, ఏమి తమర్ ఖుబూస్ ఈస్ రెడీ. మరి మీరు ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.